అలానే విజయశ్రావు భారతదేశం వద్ద అమితమైనటువంటి ధనం ఉంది, అమితమైనటువంటి సంపద ఉంది అనేటువంటి విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల కాలంలో చేసినటువంటి వ్యాఖ్య. నరేంద్ర మోడీ గారు కూడా దానికి అంగీకరించినట్టే మౌనంగా ఉన్నారు. భారతదేశం దగ్గర అంత డబ్బు ఉంది కాబట్టి యుఎస్ ఎయిడ్ అవసరం లేదు అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ట్రంప్. దాని మీద నరేంద్ర మోడీ గారు ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. మరి ట్రంప్ చెప్పినటువంటి విధంగా భారతదేశానికి అపరిమితమైనటువంటి సంపద ఉందా, ధనిక దేశంలో ఒకటిగా భారతదేశం ఉందా అని అంటే అవును అనేటువంటి సమాధానం కొంతమంది నుంచి, ఆర్థికవేత్తల నుంచి వస్తుంది. దానికి కారణం ఏంటంటే భారతదేశంలో సంపద లేక కాదు, భారతదేశంలో కుబేరు లేక కాదు, భారతదేశానికి డబ్బు లేక కాదు, పుష్కలంగా ఉంది. కాకపోతే కేవలం గుప్పెడు మంది వ్యక్తుల దగ్గరే ఆ సంపద మొత్తం పోగుపడి ఉంది. ఈ విషయాన్ని నరేంద్ర మోడీ గారు గ్రహించారు. ఎప్పుడో గ్రహించారు, కొత్తగా ట్రంప్ చెప్తే గ్రహించలేదు. నరేంద్ర మోడీ గారు ఎప్పుడో గ్రహించారు. అందుకే 2014లో విదేశాలకు తరలి వెళ్ళినటువంటి బ్లాక్ మనీని తీసుకొస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అదంతా కనుక వస్తే ప్రతి ఒక్కళ్ళ ఖాతాలో 15 లక్షలు వెయ్యొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి దాన్ని తీసుకురాగలిగారా నరేంద్ర మోడీ గారు అంటే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఆయా దేశాల్లో ఉండేటువంటి చట్టాలు ఇక్కడికి బ్లాక్ మనీని మళ్ళీ తిరిగి తెప్పించలేకపోతున్నాయి. అందుకే నరేంద్ర మోడీ గారు భారతదేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి సంపదను బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా నోట్ల రద్దు అనేటువంటి దాన్ని అనౌన్స్ చేశారు. నోట్ల రద్దు తర్వాత నకిలీ నోట్లు తగ్గాయి, బ్లాక్ మనీ తగ్గింది అని చెప్పి చెప్తున్నారు. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నోట్ల రద్దు కారణంగా బ్లాక్ మనీ తగ్గలేదు, ఇంకా పెరిగింది అని చెప్పి చెప్తున్నారు. దానికి కారణం 2000 రూపాయల నోటు ముద్రించడమే అని చెప్పి చెప్తున్నారు. నోట్ల రద్దు కారణంగా సామాన్యులు, పేదలు బ్యాంకుల దగ్గర క్యూ నుంచున్నారు. ఏ ఒక్క కుబేరుడు కూడా బ్యాంకు దగ్గర నుంచోలేదు. ఎంచక్క హాయిగా ఆర్బీఐ దగ్గరికి లేదా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్లాక్ మనీని ఈజీగా 2000 రూపాయల నోట్ల రూపంలో మార్చుకున్నారు. ఆ తర్వాత 2000 రూపాయల నోట్ని ఇప్పుడు డిపాజిట్ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో 2000 రూపాయల నోట్ని డిపాజిట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. మరి నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీని అరికట్టడానికి నోట్ల రద్దు చేశాను అని చెప్పినటువంటి ప్రకటన అది కేవలం ముఖస్థుతి మాత్రమే అనేది అర్థమవుతుంది. మరి దేనికి పనికి వచ్చింది అంటే కొంతవరకు నకిలీ నోట్లని అదుపు చేసేందుకు మాత్రం పనికొచ్చింది. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నోట్ల రద్దు ఫెయిల్ అయిపోయింది, కొంతవరకు సక్సెస్ అయింది నకిలీ నోట్లని అదుపు చేయటంలో. మరి బ్లాక్ మనీని బయటికి తీసుకురావటంలో భారత సంపద అంతర్గతంగా ఉన్నటువంటి దాన్ని బయటికి తీసుకురావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అని అంటే, ఆయన ఇప్పటికే కొన్ని చట్టాలు తీసుకొచ్చారు, కానీ ఇంప్లిమెంటేషన్లో ఘోరంగా వైఫల్యం చెందుతున్నాయి. వాటిల్లో ఒకటి భూముల్లో బ్లాక్ మనీ తీసుకెళ్ళి పెట్టడం. వాస్తవంగా బ్లాక్ మనీ భారతదేశంలో అంతర్గతంగా ఎక్కడుందని అంటే గోల్డ్ రూపంలో ఉంది, అలాగే భూముల రూపంలో ఉంది. సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే నరేంద్ర మోడీ గారు కాన్సన్ట్రేషన్ చేశారు. తాజాగా ఆల్రెడీ గోల్డ్ను బయటికి తీసుకురావడానికి ఆయన ప్రయత్నాలు చేశారు. 2015లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు, అది ఇంప్లిమెంట్ కావట్లేదు. గోల్డ్ కంటే కూడా భూముల మీద ఎక్కువ బ్లాక్ మనీ వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని నరేంద్ర మోడీ గారు గుర్తించారు. అందుకే దాన్ని బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని దానికోసం తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి వినిపిస్తుంది. బ్లాక్ మనీ ఎక్కువగా పట్టణాల్లో ఉండేటువంటి భూములను కొనుగోలు చేయడానికి, స్థలాలను కొనుగోలు చేయడానికి, రియల్ ఎస్టేట్లో ఇబ్బుడు ముబ్బడిగా పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఎలా అని అంటే, సపోజ్ ఒక ఫ్లాట్ 5 కోట్ల రూపాయలు ఉంది, లేదా ఒక విల్లా 5 కోట్ల రూపాయలు ఉంది. ఈ 5 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి విల్లాని ఆన్ పేపరు 1 కోటి రూపాయలకి ఇచ్చినట్టు మాత్రమే, 1 కోటి రూపాయలకు అమ్మినట్టు మాత్రమే రాసుకుంటారు. ఈ 1 కోటి రూపాయలకు సంబంధించినటువంటి ట్యాక్స్ మాత్రమే కడతారు రిజిస్ట్రేషన్ రూపంలో. మిగతా 4 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కింద
వెళ్ళిపోతూ ఉంటుంది బిల్డర్కి. మరి ఆ బిల్డర్ ఏం చేస్తాడు? ఆ బిల్డరు ఆ బ్లాక్ మనీని మళ్ళా బ్లాక్ చేస్తూ ఉంటారు ఆయన తనకు వచ్చినటువంటి లాభంలో. ఇలా భూములు కొనుగోలు విషయంలో కూడా సపోజ్ భూములు కొంటారు, అగ్రికల్చర్ భూములు కొంటారు, లేదా అర్బన్ స్థలాలు కొంటారు అర్బన్ ఏరియాలో. అక్కడ కొనుగోలు జరిగినప్పుడు కూడా మీకు మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి చాలా గ్యాప్ ఉంటుంది. రిజిస్ట్రేషన్ వాల్యూ మాత్రమే వైట్ రూపంలో మనకు కనిపిస్తుంది. మరి మార్కెట్ వాల్యూకి రిజిస్ట్రేషన్ వాల్యూకి చాలా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకు కోకాపేట తీసుకుంటే అక్కడ ఎకరం వచ్చేసి 60 నుంచి 100 కోట్లు ఉందని చెప్తున్నారు. కానీ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉంది? 10 కోట్లు ఉంటుంది, లేదా 5 కోట్లు ఉంటుంది. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లోనే మీకు బ్లాక్ మనీ అంతా కూడా పెద్ద ఎత్తున పోగుపడింది. ఇదంతా కూడా కొంతమంది కుబేరుల దగ్గర మాత్రమే ఉంది అనేటువంటి ఒక డేటా భారత ప్రభుత్వం సేకరించింది. దాని మీద అధ్యయనం చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా బయటికి రప్పించాలని. యాక్చువల్గా చట్టం ప్రకారం అర్బన్ ఏరియాలో ఒక వ్యక్తికి ఎంత ఉండాలి, రూరల్ ఏరియాలో ఒక వ్యక్తికి ఎంత ఉండాలి ఇళ్ల స్థలం, అలాగే అర్బన్ ఏరియాలో అగ్రికల్చర్కి సంబంధించినటువంటి భూములు దగ్గరగా ఉండే సెమీ అర్బన్లో ఎంత ఉండాలి, లేదా రూరల్ ఏరియాలో అగ్రికల్చర్ భూములు ఎంత ఉండాలి. దీని మీద స్పష్టమైనటువంటి చట్టం ఉంది. కానీ దీన్ని ఎవ్వరూ ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. సరిగ్గా ఇక్కడే పొలిటికల్ కరప్షన్ పెరిగిపోతుంది, ఎగ్జిక్యూటివ్ కరప్షన్ పెరిగిపోతుంది. ఈ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ సిస్టంలో భారీ ఎత్తున అవినీతి పోగుపడుతుంది. దీన్ని కనుక బ్రేక్ చేయగలిగితే నరేంద్ర మోడీ గారు విదేశాల నుంచి బ్లాక్ మనీ తీసుకురావడం ఏమో కానీ దేశంలో ఉండేటువంటి సంపద మొత్తాన్ని కూడా ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురాగలరు. మరి ఇది చేయాలంటే కొత్త చట్టం కావాలి కదా, కొన్ని ఉన్న చట్టాలని అమలు చేసేటువంటి వాళ్ళు కావాలి కదా. అమలు చేసేటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి. చాలా క్లియర్గా ట్రంప్ చెప్పారు, భారతదేశంలో అపారమైనటువంటి సంపద ఉంది, అపారమైనటువంటి ధనికులు ఉన్నారు, ఆ దేశానికి సహాయం చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి. మరి నరేంద్ర మోడీ గారు కనీసం ట్రంప్ చెప్పిన తర్వాత అయినా సరే ప్రత్యేకమైనటువంటి చట్టం ద్వారా ఈ కుబేరుల దగ్గర పోగుపడినటువంటి బ్లాక్ మనీ ఏదైతే ఉందో స్థలాల రూపంలోనో, ఫ్లాట్ రూపంలోనో, విల్లాల రూపంలోనో, లేదా హౌస్ రెంట్ల రూపంలోనో, ఇలా రకరకాల రూపాల్లో పోగుపడినటువంటి బ్లాక్ మనీని కనుక తీసుకురాగలిగితే బయటికి భారతదేశం ఒక్క రోజులోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాల్లో నెంబర్ 1 అయ్యే అవకాశం ఉంది. చైనాను కూడా దాటిపోయి అంత బలమైనటువంటి దేశంగా భారతదేశం కనిపించేటువంటి అవకాశం ఉంది అనేది ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి నరేంద్ర మోడీ గారు ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చి ఈ బ్లాక్ మనీని అంతర్గతంగా భారతదేశంలో ఉన్నటువంటి భూముల రూపంలో, విల్లాల రూపంలో, అలాగే ఇళ్ల రూపంలో, పొలాల రూపంలో దీన్నంతటిని కూడా తీసుకువచ్చేటువంటి పరిస్థితి ఉందా? ఇది అత్యాశ అవుతుందా? ఎవరు దీన్ని తీసుకురాలేరా? ఏంటి మీ అభిప్రాయం? దీని మీద మీ కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.